నడుస్తున్నప్పుడు సడన్గా ఆపరేషన్ దుర్యోధన అసలు ఊహించుకోలేరు ఎవ్వరు శ్రీకాంత్ గారిని ఒక హ్యాండ్సమ్ హీరో అండ్ ఎస్పెషల్లీ లేడీస్ పిచ్చిగా ఫాలో అయిపోయే శ్రీకాంత్ గారిని అలా చూసినప్పుడు అసలు క్యారెక్టర్ విన్నప్పుడు మీ ఎలా ఫీల్ అయ్యారు అసలు? అంటే ఫిల్మ్ చేసుకుంటూ వచ్చాను అంతకుముందు ఖడ్గం తర్వాత ప్రేష్ రావే దాని తర్వాత నాకు ఈ పోసాని కృష్ణమిల్లో ఒకరోజు కూర్చున్నప్పుడు నా దగ్గర చాలా బ్యూటిఫుల్ ఉంది బట్ నువ్వు చేస్తావో లేదో తెలియదు నీ ధైర్యం అది ఎలా ఉంటుంది ఏంటి చూడు ఒకసారి అని చెప్పి నాకు కథ చెప్పారు. కథ చెప్పంగానే ఒక ఛాలెంజింగ్ అనిపించింది. చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఏంటి చేయడమే తర్వాత సంగతి తర్వాత దూకేద్దాం ఫస్ట్ ఏమవుతుందో చూద్దాం. ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు, ఆయనే డైరెక్షన్ అన్నాడు. ఇక నేను ఆధారపడతాను. సబ్జెక్ట్ చాలా బాగుంది బట్ ఓన్లీ చేస్తానా లేదా అని ఒకే దాని మీద ఆగడం వేస్ట్. ఫస్ట్ దూకితే కదా తెలిసేది. మరి కొత్త ఫస్ట్ రాలేదు కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. దాన్ని కూర్చొని చూసుకుని ఎట్లా గెటప్ కుదిరిందంటే ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ మనది వచ్చేస్తుంది. ఫస్ట్ నాకు గెటప్ కుదరాలని గెటప్ మీద చాలా ట్రై చేసాం. అంటే ఆ గెటప్ రావడానికి ఆయన ఒక టైప్లో అనేవాడు, నేను ఒకటి అట్ట కాదు ఇట్ట కాదని చెప్పి అంతా బోల్డ్ కొట్టించేద్దాం. కన్ను పోయేది ఉంటే గాజు కన్ను ఏదో అనుకున్నారు. చిచ్చి అసహ్యంగా ఉంటుంది. ఆడియన్స్కి ఎప్పుడు కూడా అగ్లీగా ఉండకూడదు, ఉన్న దాంట్లోనే న్యాచురల్గా ఉండి దాన్ని ఇది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా అలా డిజైన్ చేసుకొని ఇక్కడ స్కార్ మళ్ళీ కన్ను గాజు ఇదిలాగా పెట్టి మూతి కొంచెం వంకర పెట్టి సినిమా అంతా అలా ఉంటున్నాను. అది చాలా కష్టం, ఒక రకంగా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇక నాకు ఒక్కసారి వన్స్ నేను దాన్ని ఓన్ చేసుకున్న తర్వాత ఇక ఆటోమేటిక్గా దాని తర్వాత చాలాసార్లు వెళ్ళిపోయేది అట్లా వేరే సినిమాలకి చేసి దాన్ని కూడా అని పడుకు ఇట్లా వెళ్ళిపోయేది. అలా కుదిరింది ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది 100% ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు పబ్లిసిటీ కూడా లేదు, అసలు సినిమా రిలీజ్ అవుతుందని కూడా తెలియదు. జస్ట్ 1 day 2 days బిఫోర్ పోస్టర్స్ పడినాయి. ముమైత్ ఖాన్ పోస్టర్ ఒకటి బాగా అట్రాక్ట్ చేసింది. నేను మసాజ్ చేసుకునే ఏ ఉన్నాయి నిజంగా శ్రీకాంత్ గారేనా అనేది క్రియేట్ చేశారు. అది బాగా అట్రాక్ట్ అయింది. ఓపెనింగ్ చూస్తే ఫుల్స్ ఎక్కడ చూసినా మేము విజయవాడలో చూస్తే మేము షాకు. ఇక అది 100 days అసలు 100 days ఆడతాం అనేదే ఒక అప్పుడు నుంచి స్టార్ట్ తక్కువ మెల్లగా డౌన్ అయిపోతుంది. అప్పుడు 100 days ఫిలిం అది ఒక మంచి పేరు వచ్చి రావడం, అవార్డ్స్ రావడం, నాకు అది లైఫ్లో ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్. ఖడ్గం మహాత్మా లాగా ఇది కూడా నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ అనమాట. ఆ మాస్ ఇమేజ్ దాంట్లో